కానీ మధ్యలో తగుదనమ్మా అంటూ ట్రంప్ దూరి తను అనౌన్స్ చేయడం అనేది అందరికి కూడా బాధ కలిగించింది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పెద్ద మనసు చేసుకొని మన ఇండియా పాకిస్తాన్ని వదిలేసి ఉంటే ఆ విషయాన్ని స్వయంగా మన ప్రధానం లేదంటే మనకు సంబంధించిన ఆర్మీ చీఫ్లు ఎవరన్నా ప్రకటించుంటే బాగుండేది. కానీ ట్రంప్ చేయడమే ఇప్పుడు అందరూ కూడా హట్ అయ్యేటువంటి విషయం కాదంటారా? సార్, ట్రంప్ని మీరు బహుశా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి జనాలకి. సార్, ట్రంప్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ సార్, హీఈస్ అ బిజినెస్. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం సార్. రెండో విషయము, 10 రోజుల ముందు అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? మేము న్యూట్రల్గా ఉంటాము, మీరు చూసుకోవాలి. 4 రోజుల ముందు నేనే చేశాను సీజ్ ఫైర్ అని అన్నాడు. మళ్ళీ నిన్నేమన్నాడు? నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, గైడ్ చేశాను అన్నాడు. అంటే ఇప్పటి వరకు 3 మాటలు. సో నేను అదే చెప్తాను, ట్రంప్ ఒక మాట చెప్పాడు అని చెప్పి దాని మీద మనం భరోసా చేయాల్సింది లేదు సార్. ఎందుకంటే ఆయన పొద్దునో మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, ఆయనకున్న అలవాటు సార్ ఇది. అంటే హీఈస్ బేసికలీ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉంది సార్ ఆయనకి. అండ్ సో హీ సీక్స్ టు టేక్ అటెన్షన్ ఫ్రమ్ ది వరల్డ్ మీడియా. సో ఏదో ఒక మాట చెప్పేస్తాను, దానివల్ల మీడియా అంతా నా వైపు వస్తుంది. సో అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఏదైతే ఉందో అక్కడ అది పనిచేస్తుంది.